ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఉపవాచకంలో రెండవ పాఠం ఉరి. ఈ పాఠ్యాంశాన్ని రచించిన వాళ్ళు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. రచయిత పరిచయం. తెలుగు సాహిత్యానికి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డును తొలిసారి అందించిన వారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. జ్ఞానపీఠ అవార్డు అనేది విద్వాంసులకు, పండితులకు ఇస్తారు. సి నారాయణ రెడ్డి గారికి కూడా వచ్చింది, తరువాత ఆయనకు వచ్చింది. ముందుగా మన భారతదేశంలో ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు, జ్ఞానపీఠ అవార్డు మన తెలుగు వారికి దక్కింది అంటే దాన్ని అందించిన వారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు. వీరు 1895 సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖున కృష్ణా జిల్లా నందమూరులో వైదిక కుటుంబంలో పార్వతమ్మ శోభనాద్రి దంపతులకు జన్మించారు. బ్రాహ్మణ వంశం. 95వ సంవత్సరం 1800 సెప్టెంబర్ 10వ తారీఖున ఈయన జన్మించారు. తల్లిదండ్రులు శోభనాద్రి, పార్వతమ్మ. తిరుపతి వెంకట కవులలో చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు వీరి గురువు గారు. విశ్వనాథ్ వారి గురుభక్తి అనన్య సామాన్యం. సామాన్యం కాదు, గురువు గారు అంటే ఆయనకి ఎంతో భక్తి, అందుకని ఆయన అంత గొప్ప వాళ్ళు అయ్యారు. 1921లో మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు కళాశాల చదువును వదిలివేశారు. మరి అప్పటి నుండి ఆయన ఇన్స్పైర్ అవ్వడం, ప్రభావితులయ్యారన్నమాట గాంధీ గారి పిలుపుకి. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడానికి చదువునే వదిలేశారు. చివరకు 1926-27లో కళాశాల చదువు పూర్తి చేసి బందరు హిందూ కళాశాలలో కొంతకాలం అధ్యాపకులుగా పనిచేశారు. తరువాతి కాలంలో విజయవాడలోని SRR CVR కళాశాలలో చాలా కాలం తెలుగు లెక్చరర్గా కూడా పనిచేశారు. ప్రపంచం పట్టనంతటి కవి అనే విశ్వనాథను మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అనడం అతిశయోక్తి కాదు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అన్నారట, ప్రపంచం పట్టనంతటి కవి ఈయన విశ్వనాథ్ గారి గురించి. అతిశయోక్తి కాదు అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం కాదు, ఆయన గొప్పవారే అన్నట్లుగా ఉంది. పద్య కవిత్వము, నవలలు, నాటకాలు, చిన్న కథలు, శతకాలు, కావ్యాలు, కవితలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, రేడియో ప్రసంగాలు, పాటలు, ఆత్మకథ, చరిత్ర, ఇలా తెలుగులో వారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. చరిత్ర, తత్వశాస్త్రము, మతము, సామాజిక శాస్త్రము, ఆధ్యాత్మికత, రాజకీయ శాస్త్రము, భాషా శాస్త్రం, ఇలా అనేక అంశాలు వీరి రచనల్లో కనిపిస్తాయి. పద్యాలు రాయడం, మంచి స్టాండర్డ్, మంచి పదాలు వాడడం. తర్వాత నవల అంటే కొంచెం 300 పేజీలు నుండి 1000 పేజీల వరకు ఉంటుంది. నాటకాలు, మళ్ళీ తర్వాత చిన్న కథలు, శతకాలు, 100 పద్యాలు, 108 పద్యాలు రచన ఉంటుంది కదా. కావ్యాలు అంటే రామాయణ కల్పవృక్షం లాంటి కావ్యాలు, కవిత్వం, ఎన్నో ప్రయోగాలు కొత్తవి. తర్వాత విమర్శలు, క్రిటిసిజం, ఏదైనా ఒక కావ్యాన్ని చదివి దానిలో మంచి చెడులను విమర్శించడం అన్నమాట. తర్వాత వ్యాసాలు, ఏదైనా ఒక విషయాన్ని గురించి విస్తరించి రాయడం. రేడియో ప్రసంగాలు, అప్పుడు రేడియో ఆకాశవాణిలో ప్రసంగాలు ఉండేవి. తర్వాత పాటలు, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి అనే పాటలు. ఆత్మకథలు, ఆటోబయోగ్రఫీ.
ఎవరి అంటే ఆత్మకథలు తన గురించి తను రాసుకునేది. చరిత్ర రికార్డ్ చేయడం జరిగిపోయిన విషయం. ఇలా తెలుగులో వారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. చరిత్ర జరిగిపోయింది రికార్డ్ చేయడం. తత్వశాస్త్రం తత్వం ఏదైనా విషయం గురించి దాని తత్వాన్ని గురించి చెప్పడం. మతం మతం అంటే కులం కాదు, మతాలు క్రైస్తవ, ఇస్లాం, హిందూ, బౌద్ధ, జైన ఇలాంటి మతాలు. సామాజిక శాస్త్రం సమాజానికి సంబంధించినది. ఆధ్యాత్మికత భగవంతుని గురించి. రాజకీయ శాస్త్రం భాష భాషకు సంబంధించిన ఇలా అనేక అంశాలు వీరి రచనలో మనకు కనిపిస్తాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు వారి మొదటి భార్య జ్ఞాపకార్థం 300 పద్యాలతో వరలక్ష్మి త్రిశతి అనే స్మృతి కావ్యం రచించారు. స్మృతి కావ్యాలు కూడా ఉన్నాయి గుర్తుగా. కొందరు తండ్రి చనిపోతే తండ్రి గుర్తుగా రాస్తారు, తల్లి గురించి రాస్తారు. అలాగే ఈయన మొదటి భార్య పోయారంట. పోయిన తర్వాత ఆవిడ గుర్తుగా 300 పద్యాలు చిన్నగా కావ్యం రచించారు, స్మృతి కావ్యం. వీరి రచనల్లో రామాయణ కల్పవృక్షము, ఆంధ్ర పౌరుషము, కిన్నెరసాని పాటలు, 1000 పడగలు, పురాణ వైర గ్రంథమాల, కాశ్మీరీ చారిత్రక నవలలు, విశ్వనాథ మధ్యాక్షరులు, నన్నయ్య ప్రసన్న కథ, కలితార్థయుక్తి వంటి రచనలు వారికి అపారమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. రామాయణ కల్పవృక్షం అంటే రామాయణం రచించారు ఆయన. రామాయణం కల్పవృక్షం వంటిది అన్నట్లుగా. అంతే కదా, మనకి ఎన్ని విలువలను అందించింది రామాయణం. ఏ విధంగా నడుచుకోవాలో చెప్పేది రామాయణం. కనుక రామాయణం ఒక కల్పవృక్షం, కోరికలు తీర్చేటువంటి ఆ కల్పవృక్షం వంటిది అని రామాయణ కల్పవృక్షం రచించారు. ఆంధ్ర పౌరుషం మన బొబ్బిలి యుద్ధం ఇలాంటివి అన్నమాట. కిన్నెరసాని పాటలు, కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. మన కవులు నదులను తీసుకొని ఒక స్త్రీలాగా వర్ణించేవారు. అట్లా ఈయన కిన్నెరసాని పాటలు రాస్తారు. 1000 పడగలు అంటే ఇది కులాలకు సంబంధించింది, సమాజానికి సంబంధించింది. పురాణ వైర గ్రంథమాల పురాణాల గురించి. తర్వాత కాశ్మీరీ చారిత్రక నవలలు, కాశ్మీర్లో చరిత్రలు ఉన్న నవలలు. విశ్వనాథ మధ్యాక్షరులు ఇది ఒక ఛందస్సు. నన్నయ్య ప్రసన్న కథ కలితార్థయుక్తి. నన్నయ్య శైలిలో ప్రసన్న కథ కలితార్థయుక్తి ఉంది కదా, దాని గురించి విస్తారంగా వివరించడం. వీరి యొక్క రచనలు ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. వీరి ఏకవీర నవల మలయాళ తమిళ భాషలో అనువాదమైంది. ఈ ఏకవీర అనేది కూడా సినిమాగా కూడా వచ్చింది. ఇది కాంతారావు, ఎన్టీ రామారావు రచించినటువంటి ఏకవీర సినిమా సూపర్ హిట్ ఆ రోజుల్లో, పాత సినిమా. ఇద్దరు స్నేహితులు ఉంటారు. మొదట వాళ్ళు ప్రేమించుకుంటారు ఇద్దరు. ప్రేమించుకున్నాక ఆ మిత్రుడు యొక్క ప్రేయసిని ఇంకొక మిత్రుడు పెళ్లి చేసుకుంటాడు. దీనిలో వివాహ బంధం యొక్క గొప్పతనాన్ని బాగా చూపిస్తారు. ఇది చాలా బాగుంటుంది ఈ సినిమా. ఇది ఏకవీర సినిమా కూడా వచ్చింది. 1000 పడగల నవలను మాజీ ప్రధాని కీర్తిశేషులు పివి నరసింహారావు గారు ఉన్నారు కదా, ఆయన సహస్రబన్ అనే పేరుతో హిందీలోనికి అనువదించారు. నిన్నటి నన్నయ్య భట్టు ఈనాటి కవి సామ్రాట్ అని శ్రీ విశ్వనాథం ప్రశంసించింది. శ్రీరంగం శ్రీనివాసరావు గారు మనందరికి తెలుసు కదా, అంతటి గొప్ప కవి. నిన్నటి నన్నయ్య భట్టు ఈనాటి కవి సామ్రాట్. ఆ నన్నయ్య భట్టు ఈనాటి కవి సామ్రాట్ అని ఎంతో ప్రశంసించారు. 1976లోని అక్టోబర్ 18వ తారీఖున వీరు పరమ పదించారు స్వర్గస్థులు. పాఠ్యభాగ నేపథ్యం తెలుసుకున్నట్లయితే, ప్రస్తుత పాఠ్యభాగం ఆనందవాణి పత్రికలో 17/12/1950 నాటి సంచికలో ప్రచురితమైంది. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్లకు. ఈ కథలో నాయకుడు అనామకుడు అంటే పేరు లేదు నాయకుడు, కథానాయకుడు. ఈ కథలో నా కథానాయకుడికి ఒక పేరు అనేది లేదు. సామాన్యులలో అతి సామాన్యుడు. మామూలు మనలాంటి సామాన్యులే మనం కదా, అంతకంటే అందులో ఇంకా సామాన్యుడు. ఎవరు పట్టించుకునేవాడు. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి పేదవాళ్ళు? ఎవరికీ అవసరం లేనివాడు. ఆయన అవసరం ఎవరికీ లేదు. అత్యంత దురదృష్టవంతుడు.
పరాయి పాలన నుండి స్వాతంత్రం సాధించుకొని గణతంత్ర దేశంగా మారిన మన దేశంలో సామాన్యులలోని అతి సామాన్యులకు కూడా రక్షణ న్యాయం లభించకపోతే రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలైన సమానత్వము, అందరికీ న్యాయం వంటి లక్ష్యాలు కేవలం కాగితాలపైన ఆదర్శాలుగా మిగులుతాయనే చేదు నిజాన్ని ఈ కథ ద్వారా రచయిత మనకు తెలియజేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కులు, లక్ష్యాల సాధనకు అధికారంలో ఉన్న వారందరూ నిజాయితీగా పూనుకుంటేనే సామాన్యునికి రక్షణ, న్యాయం లభిస్తాయి. రేపటి తరం అధికారులు, నాయకులైన నేటి విద్యార్థులలో ఆ స్ఫూర్తిని నింపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. మనకు స్వాతంత్రం 47లో వచ్చింది, 50లో మనకు రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అయినా కూడా ఈ హక్కులు, లక్ష్యాల సాధన మరి ఇవన్నీ ఎంతవరకు మనకు ఈ హక్కులు అనేవి ప్రసాదించిన ఈ అధికారంలో ఉన్న వారందరూ నిజాయితీగా పూనుకుంటేనే సామాన్యుడికి ఒక రక్షణ అనేది లభిస్తుందని రేపటి తరం అధికారులు, నాయకులైన నేటి విద్యార్థుల్లో ఆ స్ఫూర్తి నింపడం. అప్పుడే కాదు, ఇప్పుడు ఇది ఎప్పటికీ కూడా మనకి అవసరమైనటువంటి పాఠం. ఎందుకంటే ఎవరో తెల్లదొరలు పరిపాలించారు, మనకు స్వేచ్ఛ లేదని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనమే పరిపాలించుకుంటున్నాం. మరి మనకు కూడా స్వేచ్ఛ లేకపోతే ఎలాగా? అందరికీ ఆ భోజనం అనేది, తిండి, బట్ట, ఇల్లు అవి కరువు లేకుండా ఉండాలి. ఇప్పుడైతే మనం చెప్పుకుంటే పేదరికం అనేది చాలా వరకు పోయిందని చెప్పాలి. ఇంకా నిబద్ధతతో ఉంటే ఇంకా మన దేశం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక పార్టీ భాగంలోకి వెళ్ళిన ఆయన మాట్లాడుతున్నాడు, అనామకుడు అనుకున్నాం కదా, ఆయన చెప్తున్నాడు తన గురించి తన స్వాగతంలో. నాకు మీరు ఉరిశిక్ష వేశారు, నన్ను చెప్పుకోమన్నారు. శిక్ష వేయక ముందు చెప్పుకోమంటే అర్థం ఉండేది. ఇప్పుడు చెప్పుకున్నా ఒకటే, చెప్పుకోనకపోయినా ఒకటే. కానీ మీరిప్పుడు చెప్పుకోమనడంలో ఒక విశేషం ఉంది. ఎట్లాగూ చస్తున్నాడు కదా, చచ్చిన తర్వాత మాట్లాడేది లేదు, పెట్టేది లేదు. ఆ మాట్లాడేది కాస్త ఇప్పుడే మాట్లాడమని, మనుష్యుడై జన్మ ఎత్తిన తరువాత మాట్లాడడంలో లౌకికమైన సంతోషం ఉంటుంది. అది మాయాభిహితులైన మానవులకు సహజ లక్షణం. మీకు నా శరీరం మీద ప్రేమ లేదు, నా ఆత్మ మీద ప్రేమ. నా ఆత్మ మీ ఆత్మలు అందరివి ఒకటే కనుక అయినా కాకపోయినా మీరు అనుకుంటున్నాను కనుక ఇది ఒక మామూలు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే నష్టం లేదు, మాట్లాడితే వచ్చే లాభము లేదు. కానీ నేను మాట్లాడితే లాభం ఉంటుందని కొందరు అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశంలో మాట్లాడవలసిందే, ఏమైనా సరే మాట్లాడవలసిందే. బ్రతికి ఉన్నంత వరకు ప్రయత్నం చేయవలసిందే. బ్రతికి ఉన్నంత మంది ప్రయత్నం చేయవలసిందే. వాళ్ళు మీకన్నా మాయాపిహితులు. నేను మనిషిని చంపానని మీరు నాకు ఉరిశిక్ష వేశారు. ఆ చంపానన్నది నాకు తెలియదు, మీకు తెలియదు, చంపానని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళకి తెలియదు. నాకు తల్లి, పెళ్ళాం, బిడ్డలు ఉన్నారు. వాళ్లను పోషించలేక నేను చాలా బాధపడ్డా. వాళ్లకు తిండి లేదు, నాకు తిండి లేదు. మీ దయ వల్ల 2 నెలల నుండి ఖైదులో కూర్చొని అన్నం మాత్రం తిన్నాను. ఈ 2 నెలలు వాళ్ళు ఏమైపోయినారో నాకు తెలియదు. ఈ పాటికి వాళ్ళు చచ్చే ఉంటారు. వాళ్ళకన్నా నేనే అదృష్టవంతుడిని. వాళ్ళు చావక ముందు మాడి చచ్చి ఉంటారు. నేను చచ్చే ముందు ఏదో ఇంత అన్నం తినే చస్తున్నా. నేను ఉద్యోగం చేయలేదు,
కూలి నాలి కుదరలేదు, మోసం చేయలేదు. ఎక్కడో 4 రాళ్ళు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు. అది వరకు 4 రోజులు ఇంటిల్లిపాతిగా వస్తున్నాం. నేను నా భార్య ఎట్లాగో అలాగా తమాయించుకున్నాం. పిల్లలు బక్కన రాలే, కూర్చున్న చోటు నుండి లేవలేక, ఏడ్చే శక్తి లేక, బతికి ఉన్న శవాలల్లే పడి ఉంటే చూడడం ఎలాగా? అంటే ఇప్పుడు మనకి ఈ పాఠం వల్ల ఏం తెలుస్తుందంటే, ఒక ఆయనకి ఉరి శిక్ష వేసినట్టున్నారు. ఉరి శిక్ష వేసేటప్పుడు ఆయనకు ఏం కోరికుందో మాట్లాడమంటే ఆయన చెప్తున్నాడు, నేను చాలా పేదవాడిని, నాకు భార్య పిల్లలు తల్లి ఉన్నారు, వాళ్ళని పోషించుకోలేకపోయేవాడిని నేను. మరి అక్కడ ఉన్నప్పుడు నాకు తిండి లేదు, ఇక్కడికి వచ్చి నాకు మీరు భోజనం పెట్టారు. మరి నేను బ్రతికి నా భార్య పిల్లలతో ఉన్నప్పుడు నాకు ఎవరు నీకేం కావాలని అడగలేదు. చనిపోయే ముందు మాత్రం అడుగుతున్నారు అనేసి తన పిల్లలు ఆకలి కోసం ఎంతగా బాధపడ్డారో, తన భార్య తాను ఆకలిని తమాయించుకున్న పిల్లలు ఆకలి వల్ల ఎండిపోయారని చెప్తున్నాడు. బియ్యం అమ్మే దుకాణం పెద్ద పులల్లే 20 గజాలు తోక పెంచుకొని, ఆ తోక చివర నేను. బియ్యము అమ్మే దుకాణం ఉంటుంది కదా, రేషన్ దుకాణం, అక్కడ పెద్ద క్యూ ఉంటే అందులో ఈయన చివరికి నిలబడ్డాడు. 4 రోజులు ఈ తోక చివరితనం పొందలేక విసిగి చివరికి ఇంటికి వచ్చాను. ఒక ముసలిది నా మీద దయ పుట్టి తనకు వచ్చిన బియ్యంలో సగం నాకు రెట్టింపు ధరకు అమ్మింది. బ్లాక్ లో అమ్మింది. ఒక ముసలావిడ బియ్యం తీసుకుంది రేషన్లో, అవి రెట్టింపు ధరకి ఈయనకి అమ్మింది. ఆ బియ్యం తీసుకొని వచ్చి వండి పిల్లలకు పెడదామంటే అవి గొడ్లు తినాలి కానీ మనుషులు తినాలా లేరు. అంటే అప్పుడు ధాన్యం అన్ని కలిసిపోయి ఉండేవి, ఇప్పుడు మంచి బియ్యం ఇస్తున్నారు అనుకోండి. 4 బోట్లు వేసి చెరిగితే గాని మెరకల్లాగా ఉన్నాయన్నమాట. వండడానికి పనికి రావు, దంచాలి. మా ఇంటిది ఆ బియ్యం చిరిగిన చీరకొంగును కట్టుకొని 10 కొంపలు తిరిగింది. ఒకళ్ళు ఉసిరు కొట్టారు, మరి ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో నోమట అట్ల కోసం పిండి దంచుకుంటున్నారు. అన్ని ఇళ్ళు ఇలాగే అయినవి. చివరికి ఆ బియ్యమే పొయ్యి రాళ్ళ మీద పెట్టి మా ఇంటిది వంట చేసింది. వంట చేద్దాం అనుకుంటే పొయ్యి కింద మంట లేదు, కర్రలు లేవు. ఒక ఆయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచె గాడిదలు, కుక్కలు, పందులు విరగొట్టాయి. కంచె పుల్ల అటు ఇటు పడి ఉంది. అవి ఎవరికి పనికిరావు కదా అని అవి నేను ఏరు తెస్తూ ఉంటే ఆయన ఇంటి ఆయన అన్నాడంట, ఎవడి అమ్మ మొగుడి సొమ్ము అనుకున్నావు అని వచ్చి నన్ను కర్రతో కొట్టాడు, విరగొట్టాడు. అయితే అక్కడ ఉన్న ఒక ఆయన ఇంటి చుట్టూ దడి కట్టుకుంటే కుక్కలో పాడు చేసినటువంటి కింద పడిపోయాయి అనమాట, పుల్లలు లాంటివి. అవి ఏరుకుంటే మరి మానవుల్లో ఎలా ఉంటుంది? అది ఎందుకు పనికిరానిదైనా సరే ఎవరైనా వాడుకుంటామంటే ఒప్పుకోరు. ఇంటికి వచ్చాను. ఇల్లంటే నాకు నవ్వు వస్తుంది. ఎవళ్ళదో పడిపోయిన గోడ ఉంటే ఆ స్థలంలో ఎవళ్ళు కాపురానికి లేరు. ఆ గోడ క్రింద ఉంటున్నాం. అదే ఇల్లు. పైన పుల్ల పుడక పెట్టి తలలు మాత్రం దాని కింద పెట్టి నిద్రపోయేటట్లుగా మా ఇంటిది ఆధారం చేసింది. నేను వెళ్ళేటప్పటికి ఆ ఆధారం తీసి దానితో మంట వేస్తోంది. ఈ ఆధారం ఎక్కువ, పిల్లల కడుపు మంట ఎక్కువ. అదేదో పాడుపడి నీళ్ళుంటే పైన దానికి టాప్ లేదనమాట. లేకపోతే తల మాత్రం మంచదు, వర్షంలో పడకుండా తల మాత్రం కప్పేలాగా ఏదో పుల్లలతో కట్టారట వాళ్ళు. ఇప్పుడు తినడానికి తిండి లేదు కాబట్టి అది కాస్త తీసేసి ఆవిడ వంట చేస్తున్నాయి. మరునాడు మా పిల్లల స్థితి చూడగా కడుపులో నొప్పితో మెలితిరిగిపోయినారు. 4 వాము పరకులు తెద్దామంటే చేతిలో ఉన్న 4 గణాలు నిన్నటి ముసలమ్మాయి కాజేసింది. అయితే వాళ్ళకి మరి అన్నం తినడం వల్ల కడుపు నొప్పితో బాధపడుతున్నారు పిల్లలు. కొన్ని వాము తెద్దాము, వాము కొంచెం కడుపు నొప్పి తగ్గుతుంది కదా అంటే డబ్బులు లేవు, నిన్న ముసలమ్మ కాజేసింది. మళ్ళీ తర్వాత 4 రోజుల వరకు బియ్యం లేవు. పిల్లల కడుపు నొప్పులు తగ్గలేదు. మా ఇంటిది లేకపోయింది. ఆవిడ అసలు లేవడమే లేదంట. నేను అట్టగా తిరుగుతున్నాను. ఆ రోజు మధ్యాహ్నం జనం గుంపులుగా వెళ్తున్నారు.
నేను వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను. అందరికీ బియ్యం ఇస్తారట అని చెప్పారు. నేను వాళ్ళ వెంట వెళ్ళాను. వాళ్ళు 100-200 మంది ఉన్నారు. జనం ఒక చోటికి వెళ్ళారు. జనం కేకలు, బొబ్బలు, నానా హంగామా ఉంది. ఒక ఇంటి దగ్గర ఆగారు. ముందర ఏం జరుగుతోందో నాకు తెలియదు. నేను వెనక ఉన్నాను. బియ్యం కోసం త్రొక్కిళ్ళాడుతున్నారు. త్రొక్కిసలాట జరుగుతుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ కొందరు తలుపులు వేసుకొని వాళ్ళు కొందరు తొంగి చూసే వాళ్ళుగా కనిపించారు. అక్కడ ఏం జరుగుతుందని తొంగి తొంగి చూస్తున్నారు. ఇక్కడ పెద్ద క్యూ ఉండేది. అందరూ ఒకసారి ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. కొంతసేపటికి రక్షక భటులు వచ్చారు. నేను అనుకున్నాను కదా, అమ్మయ్య వీళ్ళు వచ్చారు కదా, అందరికీ సరిగ్గా పెట్టేస్తారని. క్రమక్రమంగా నాకు తెలిసింది ఆ గుంపుకి ఆ రక్షక భటులకి దెబ్బలాట జరుగుతుంది. అది పోలీసులకు సరిదిద్దడం కాదు, ఆ గుంపుతో వాళ్ళు పోట్లాడుతున్నారు. ఇందులో రక్షక భటులు తుపాకీలు కాల్చారు. ఈ గుంపులోంచి రక్షక భటులు మీద రాళ్ళు విసురుతున్నారు ఎవరు. వ్యవహారం ఎప్పుడైతే మొదలైందో నాకెందుకురా బాబు ఇది అని పోదాం అనుకున్నాను. కానీ పోవడం ఎట్లా? అది వరకు నెలల నుండి తిండే లేదు. వారానికి ఒకసారి ఏదో తిననట్లు తిన్నా నా వంట ఓపికలేదు. మనిషిని మరీ అర్బనాకారిని కాదు కనుక మనుష్యాకృతిలో లోపం లేదు. మంచి ఒడ్డు పొడుగున్న వ్యక్తి కాబట్టి తిండి లేకపోయినా ఏం తగ్గినట్టుగా కనిపించట్లేదు. రక్షక భటులలో కొందరికి దెబ్బలు తగిలాయి. ఒకడికి రాయి నెమర సన్నతనం తగిలి చచ్చాడు ఒకడు. ఆ రాయి చుట్టుపక్కల వాడెవడో విసిరాడో నాకు తెలియదు. అయితే ఒక పోలీసు ఆయన చనిపోయాడు. పైగా చంపడంలో ఇన్ని భేదాలు ఏమిటి? రాయి తగిలితే చచ్చి తుపాకీ గుండు తగిలితే బ్రతుకుతాడా? తుపాకీ గుండు తగిలిచేస్తే శిక్ష లేదు, రాయి తగిలిచేస్తే శిక్ష. మరి పోలీసులు ఒక సామాన్యుడిని కాల్చిస్తే ఏమి అనరు, కానీ ఆ సామాన్యుడి ఒక రాయితోని ఆ పోలీసు తగిలితే చనిపోతే అది పెద్ద శిక్ష. నా కళ్ళు లేని ఆ కళ్ళు లేని దేవుడు ఆ రాయి నేనే విసిరానన్నాడు. రాయి విసరడం మాట అట్టా ఉంచండి, నేను చేయి ఎత్తగలిగితే చాలు ఆ స్థితిలో ఉన్నాను. చేయి కూడా ఎత్తలేనంత బలహీనంగా ఉన్నాడు ఈయనేం చంపుతాడు? రక్షక భటులు తరిమారు. అందరినీ కూడా వెంటబెట్టారు. అందరూ పారిపోతున్నారు. నేను పారిపోతున్నాను. పరిగెత్తేందుకు నాకు ఓపికేది? వెనక నుంచి నా నెత్తి మీద పెద్ద దెబ్బ పడ్డట్టుగా మాత్రం తెలుసు. అంటే స్పృహ కోల్పోయాడు. తర్వాత ఒక రాత్రి వేళ నాకు మెలకువ వచ్చింది. గాఢాంధకారంలో కూర్చొని ఉన్నాను. మరునాటి పొద్దుటికి తెలిసింది నాకు అది ఖైదని. అయితే మొత్తానికి అర్ధరాత్రి మెలకువ వస్తే చీకట్లో ఉన్నట్టుగా తెలిసింది. ఆ మచ్చటి రోజు చూస్తే అది జైలు అనే విషయం అర్థమైంది. 1-2 పూటలైన తర్వాత నాకు అన్నం పెట్టారు. అన్నం చూస్తే నా ప్రాణాలు లేచి వచ్చాయి. వెంటనే పిల్లలకు జ్ఞాపకం వచ్చారు. వాళ్లకు పెడదామని అన్నం అట్టే పెట్టాను. మరునాటికి తెలిసింది ఇంకా వాళ్ళు నా దగ్గరికి రారని. నేను జైల్లో ఉన్నాను కదా, వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు? చూడండి తండ్రి మనసు. ఆయనకు పెట్టినటువంటి జైలులో తనకు పెట్టినటువంటి అన్నాన్ని పిల్లల కోసం దాచిపెట్టాడు. వాళ్ళు ఏమైనారో ఎవడికి కావాలి? పూట అన్నం తినడం నాకు అలవాటైపోయింది. నా పని రాజభోగంలా ఉంది. 2 పూటలా తిండి. ఎక్కడికైనా తీసుకుని వెళితే మోటారు కారులో తీసుకుని వెళ్ళారు. పెద్ద కోర్టులో కూడా నా కోసం ఒక ప్రత్యేకమైన స్థానం. కోర్టులో చివరి రోజుల్లో నాకు దశ ఎత్తుకుంది. దశ విధాల ఆయనకి అదృష్టం కలిసి రావడం అన్నమాట. ఆ పాడుదేవుడు ఈ మాత్రం ఆ వెనుక కూడా సాగిస్తే ఎంత బాగుండేది. ఇదేదో ముందే జరిగితే బాగుండేది. ఇంతకన్నా ఏం చెప్పను. నాకు ఎంత ఉపకారం చేసినా మీరు 1000 ఏళ్ళు బతకండి. బతుకంతా తిండి లేక చచ్చిన నాకు 2 నెలలు సుఖంగా తిండి పెట్టారు. బతుకంతా తిండి లేక నేను చచ్చాను. ఈ చచ్చే ముందు 2 నెలలు మీరు నాకు తిండి పెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. కానీ నా ఇంటిది పిల్లలు ఏమైనారు తెలియలేదు. నాకు ఒక్కటే చింతగా ఉంది. నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళైతే, ఎలాగో అలాగా పెద్దవాళ్ళైతే చివరి రోజుల్లో వాళ్ళకు కూడా నాకు పట్టిన యోగం పడుకుందా. చూడండి, అంటే ఆకలి ఎంత భయంకరమైనదో. ఈయన ఉరి శిక్షకి గురి అయినా బాధపడట్లేదు. చనిపోయే ముందు కడుపు నిండా తిండి తిన్నాను.
అని సంతోషిస్తున్నాడు. ఆఖరికి తన పిల్లలు కూడా ఇటువంటి శిక్షకు గురైతే కడుపు నిండా తిండి తింటారు అని అంటున్నాడు. అంటే బయట ఉండే కంటే తప్పు చేసి జైల్లో ఉన్న వాళ్ళకే కడుపు నిండుతుంది అని అక్కడ అర్థం. అదంతా మీ దయ. వాళ్ళను వెతికించి ఈ ఉపకారం చేయిస్తే మీ కడుపు నేను కొడుతుంది. అంటే చూడండి, స్వాతంత్రం వచ్చినా కూడా సమాజంలో ఏం మార్పు లేదు. ఆకలితో బాధపడేవాడు బాధపడుతూనే ఉన్నాడు. ఉన్నవాడు ఉన్నవాడుగానే ధనవంతుడు అవుతున్నాడు. లేనివాడు ఇంకా లేనివాడుగానే ఉంటున్నాడు అని ఒక సామాన్యుడు తిండికి వాచిపోయి తన పిల్లలకు కడుపు నింపలేక తాను కడుపు నింపుకోలేక రేషన్ షాపులకు వెళ్తే అక్కడ కూడా చాలా ఎక్కువ మంది రావడం వల్ల, తొక్కిసలాట జరగడం వల్ల, పోలీసులకు ఆ సామాన్యులకు గొడవ జరగడం వల్ల పోలీసులు తుపాకీలు పేల్చారు, సామాన్యులు రాళ్ళు విసిరారు. ఈ రాయి తగిన పోలీసు చనిపోయాడు. అది ఈయన మీదకి వచ్చేసింది. ఈయనకు ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేసి 2 నెలలు కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత చనిపోయే ముందు నీకు కోరిక ఏంటి చెప్పు అంటే ఆయన చెప్తున్నాడు ఈ తన తన జీవిత చరిత్రలో, తన ఆత్మకథలాగా స్వాగతంలో చెప్పుకుంటున్నాడు. నాకు పిల్లలు, భార్య, పిల్లలు, తల్లి ఉన్నారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఇన్ని కష్టాలు పడితే నేను పిల్లల ఆకలి తీర్చడం కోసం రేషన్ షాప్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఇలా పెద్ద క్యూ ఉండేది. పెద్ద ఆ లైన్లో నేను చివరి నిలబడ్డాను. మరి ఆ తొక్కిసలాట్లో అని పోలీసు మరణిస్తే నాకు మీరు శిక్ష వేశారు. కడుపు నుండి నేను తిండి తింటున్నాను. నా పిల్లలు, భార్య ఏమైపోయారో వాళ్ళకి ఈ అదృష్టం లేదు. మీకు దయ ఉంటే నా భార్య పిల్లల్ని కూడా నన్ను తెచ్చినట్లుగా తెచ్చి ఇక్కడ ఉంచండి. ఇక్కడనే వాళ్ళ కడుపు నిండుతుంది. అలా మీరు చేశారంటే మీ కడుపులో పుడతానని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక సామాన్యుడి ఆవేదన. స్వాతంత్రం వచ్చినా కూడా కనీసం కడుపు కూడా నిండట్లేదు, ఆకలితో అలమటించే పేదలందరూ ఉన్నారని ఈ కథ ద్వారా మనకు విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలియజేశారు. నమస్తే.